Hi guys, welcome to our channel. Please subscribe the channel. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం బల్కంపేటలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చాము. చూశారుగా, ఈ ఏరియా చాలా బిజీగా చాలా రష్గా ఉంటుంది. ఈ ఆలయానికి దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఉంది. 700 సంవత్సరాల క్రితం ఈ బల్కంపేట ప్రాంతం ఒక సాధారణమైన విలేజ్లో ఉండేదన్నమాట. ఒక చిన్న గ్రామంలో ఉండేది. చుట్టుపక్కల పచ్చని పొలాలతో చాలా ప్రశాంతంగా ఉండేది ఏరియా. ఒక రైతు తన పొలంలో బావి దూవుకుందామని చెప్పి బావి దూవుతుంటే ఒక పెద్ద బండరాయి అడ్డంగా వచ్చిందనమాట. ఆ రాయిని చూస్తే ఆ రాయి అమ్మవారి విగ్రహం అనమాట. అలా పడిపోయిందనమాట. ఆ రైతు ఆ విగ్రహాన్ని లేపడానికి ట్రై చేస్తే లేవలేదు. సరే అని చెప్పి ఊర్లోకి వచ్చి మిగతా రైతులందరినీ తీసుకెళ్ళి లేపడానికి ట్రై చేస్తే కూడా ఆ అమ్మవారి విగ్రహం లేవలేదనమాట. సరే, అమ్మవారు అలా ఉండటానికి అలా ఉండే పూజలు అందుకోవడానికి ఇష్టపడుతుందని గ్రహించిన రైతులందరూ కూడా ఆ విగ్రహాన్ని అలాగే ఉంచి బావిలోనే ఉంచి పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట. మనం ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. అమ్మవారు మొదట బావిలో కనపడ్డది అని చెప్పుకున్నాం కదా. ఇప్పటికి కూడా డౌన్లోనే ఉంటుంది టెంపుల్ అనమాట. మనం డౌన్లోకి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదన్నమాట డౌన్ అనమాట. ఇలా లోపలికి వెళ్తే కానీ అమ్మవారు బావిలో కనపడదు అనమాట. అమ్మవారు స్వయంభూమూర్తి అని చెప్పుకున్నాం కదా. అమ్మవారి శిరస్సు వెనక భాగం నుంచి నిత్యం 360 రోజులు ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తులకి మహాతీర్థంగా ఇస్తారు. ఆ నీటితో ఇల్లు శుద్ధి చేసుకుంటే భూత పెడత పిశాచాలన్నీ కూడా పారిపోతాయి. అలాగే మనం స్నానం చేసే నీళ్ళలో కలుపుకుంటే గజ్జి తామర లాంటి రోగాలన్నీ తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంకా ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లికి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దాదాపు 5 లక్షల పైగా భక్తులు హాజరవుతారనమాట. ఇక్కడ బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ఇక్కడ చాలా రష్ ఉంటుందన్నమాట. విపరీతమైన రద్దీ ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో. ఇంకా అమ్మవారి ప్రసాదం ఇక్కడ పులిహోర చాలా బాగుంటుంది. అలాగే పెద్దమ్మ తల్లి దగ్గర కూడా మనం జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దగ్గర కూడా ప్రసాదం తీసుకుంటే పులిహోర చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, చాలా రష్ ఉందన్నమాట. నేను మంగళవారం వెళ్ళాను, ఫుల్ బిజీ అనమాట, మామూలు బిజీ లేదు. ఇంకా ప్రసాదం తీసుకొని 15 రూపీస్ ఉంటుంది ప్రసాదం తీసుకొని ఇంకా తినేసి నీళ్ళు తాగి రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.